చెప్పండి. మహాగణాధిపతయే నమః. ప్రియాత్మస్వరూపులారా, ఇది విద్యార్థులకు జీవితానికి సంబంధించినటువంటి పరీక్షా సమయం. చాలామంది విద్యార్థులు పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా సరిగ్గా టైంకి ఒక్క సెకండ్ లేట్ అయినప్పటికీ కూడా లోపలికి అనుమతించమని కరాఖండిగా చెప్పినాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళనకి, అనేకమైనటువంటి సందిగ్ధలకు గురై తీవ్ర ఘర్షణకు గురైపోతున్నారు. అయితే ముఖ్యంగా నేను మనవి చేసింది ఏంటంటే, ప్రతి విద్యార్థి కూడా ఎగ్జామినేషన్కి చాలా జాగ్రత్తగా చాలాసేపు ముందుగా వెళ్ళాలి. అలాగే విద్యార్థులు కానీ లిఫ్ట్ అడిగితే దారిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేర్చాలి. మూడోది ఏంటంటే, విద్యార్థులు ఏ పరిస్థితుల్లో కూడాను త్రిబుల్ లోడ్లు వెళ్ళడం, స్పీడ్గా వెళ్ళడం, ఏదో జరగడానికి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండకూడదని మనం చేస్తున్నాను. అలాగే పోలీస్ ఆఫీసర్సు, అలాగే ఇతర అధికారులు కూడా విద్యార్థులకి ఈ సమయంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద కేసులు రాయడం ఇటువంటివి కూడా లేకుండా కొంచెం జాగ్రత్తగా వాళ్ళని మందలిస్తూ వాళ్ళు ఎక్కడికక్కడే కొంచెం జాగ్రత్త పడినట్టుగా, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కూడా ట్రాఫిక్ వాళ్ళు, ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి. విద్యార్థులు సంవత్సరంలో అతి ముఖ్యమైనటువంటి సమయం కాబట్టి, తిన్నాళ్ళు కష్టపడినటువంటి చదువులకి ఇది ఒక ముఖ్యమైనటువంటి సమయం కాబట్టి సంయమంతో పాటించి చాలా జాగ్రత్తగా వాళ్ళు పరీక్ష కేంద్రాలకు చేరుకొని ఎలాగైనా విజయం సాధించాలని, భగవంతుడైనటువంటి దేవదేవుడు, మహానుభావుడు, లలితాదేవి వాళ్ళందరి విజయం కోసం కృషి చేయాలని, దేవి ఆశీస్సులతో భారతదేశంలో మహోన్నతమైనటువంటి మంచి మహామేధావులుగా వాళ్ళని తీర్చిదిద్దేటటువంటి పరిస్థితి అమ్మవారు కల్పించాలని, విద్యార్థులు కూడా, తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయస్సులు కోరినటువంటి వాళ్ళు కూడా, అందరికీ అన్ని రకాలైన పరీక్షలు రాసినటువంటి వాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. లలితాపీఠము, రెడ్డిబాబు, రావివరస, టెక్కల మండలం, శ్రీకాకుళం జిల్లా. జై శ్రీమన్నారాయణ.